స్పీడ్ న్యూస్ చూద్దాం. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సాయి అనే యువకుడు మంటల్లో కాలి చనిపోయాడు. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో సెల్ ఫోన్ పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా సీసీఐ అధికారుల వేధింపులకు నిరసనగా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్లో రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఇతర రాష్ట్రాల లారీలను తక్కువ రేటుకు తెచ్చి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉండడంతో ఉపాధి కోల్పోతున్నామని సంఘం అధ్యక్షుడు రాజేంద్ర వాపోయారు. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ను డీసీపీ లావణ్య జాదవ్ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా మసులుకోవాలని సూచించారు. కేసుల వివరాలను సీఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన తల్లి కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నర్సనపల్లిలో జరిగింది. కూతురు మనవడి మృతదేహాలు చెరువులో తేలడం చూసిన మణమ్మ కన్నీరు మున్నీరయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని కిల్లా, పెద్ద మసీదు, మంచినీళ్ల బావి ఈద్గాలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి వేడుకలు పాల్గొన్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చేప ప్రసాద నిర్వాహకులు బత్తిని గౌరీశంకర్ గౌడ్తో కలిసి రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంపిణీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. చేప మందు కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వలసవాద పెత్తనం నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ అని రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ కొనియాడారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.